రైతు నష్టం కవిత బెయిల్ పిటిషన్ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆమె పిటిషన్పై ఈవేళ ఢిల్లీ హైకోర్టులో విచారిస్తారు. సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కవిత తరపు లాయర్లు పిటిషన్ వేశారు. ఇక కవిత పిటిషన్పై ఈవేళ సిబిఐ అధికారులు రిప్లై ఇస్తారు. కవిత బెయిల్ పిటిషన్ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆమె పిటిషన్పై ఈవేళ ఢిల్లీ హైకోర్టులో విచారిస్తారు. సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కవిత తరపు లాయర్లు పిటిషన్ వేశారు. ఇక కవిత పిటిషన్పై ఈవేళ సిబిఐ అధికారులు రిప్లై ఇస్తారు. కవిత బెయిల్ పిటిషన్ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆమె పిటిషన్పై ఈవేళ ఢిల్లీ హైకోర్టులో విచారిస్తారు. సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కవిత తరపు లాయర్లు పిటిషన్ వేశారు. ఇక కవిత పిటిషన్పై ఈవేళ సిబిఐ అధికారులు రిప్లై ఇస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఈవేళ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తారో వివరాలేంటి? ఏదైతే లిక్కర్ స్కామ్ లో గత 2 నెలల క్రితం చేసిన కవిత సంబంధించి జైలు పిటిషన్ ఇప్పటికే 3 సార్లు వాయిదా చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోసారి ఈ రోజు మాత్రం ఢిల్లీ హైకోర్టు మాత్రం ఆశ్రయించి తన తరపు లాయర్లు కూడా ఈ రోజు పిటిషన్ దాఖలు చేయనున్నట్టు, దీనికి సంబంధించి దీనిపైన ఎప్పుడు బెయిల్ వస్తుందా లేదంటే మళ్ళీ వాయిదా పడుతుందా దానిపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దాంతో పాటు లాయర్లు ఒక 5 లాయర్లు మాత్రం కవిత తరపున పిటిషన్ మళ్ళీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఉన్న ముగ్గురు దీని తరపున ఉన్న ఎవరైతే వినోద్ కుమార్ కూడా ఆయన కూడా బెయిల్ సంబంధించి అప్లై చేసినట్టు కూడా తెలుస్తున్నది. సో మరికొద్ది సేపట్లో ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి ఏం జరగబోతుందని కూడా తెలియాల్సింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.